వెల్కమ్ టు మెగా టీవీ బన్నీ టాపిక్. భారత విదేశాంగ విధానంలో ఒక సరికొత్త చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలను విజయవంతంగా ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. గత 4 దశాబ్దాలలో ఒక భారత ప్రధాని కివీస్ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆక్లాండ్ నగరంలో అడుగుపెట్టిన ప్రధానికి అక్కడ లభించిన అపూర్వ స్వాగతం, ఆస్ట్రేలియా పర్యటనలో కుదిరిన రక్షణ, క్రీడా ఒప్పందాల పూర్తి వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలు విజయవంతంగా ముగించుకొని ప్రధాని మోదీ ఆక్లాండ్ నగరానికి చేరుకున్నారు. గత 4 దశాబ్దాలలో ఒక భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ చారిత్రాత్మక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యూహాత్మక ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత హైకమిషనర్ మువాన్ పూయి సయావి ఈ పర్యటనపై ఎన్నో ఆశలు వ్యక్తం చేశారు. 2 దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక బంధాలకు ఇది కొత్త ఊపునిస్తుందని ఆమె అన్నారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. స్థానిక ప్రవాస భారతీయులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మోదీకి జేజేలు పలికారు. ఎయిర్పోర్టు పరిసరాలు భారతీయ సాంస్కృతిక నృత్యాలతో, నినాదాలతో మార్మోగిపోయాయి. ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై భారత్ పరపతిని మరింత పెంచుతుందని స్పష్టమవుతుంది. ఆక్లాండ్ నగరంలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వమైన స్వాగతం లభించింది. న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ పద్ధతిలో స్థానికులు ప్రధానికి సాదరంగా ఆహ్వానం పలికారు. క్యా ఓరా మోదీ అంటూ వారు చేసిన నినాదాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యూజిలాండ్ సంస్కృతిని గౌరవిస్తూ ప్రధాని మోదీ కూడా వారిని నవ్వుతూ పలకరించారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఎన్నో కీలకమైన కార్యక్రమాలు జరగనున్నాయి. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో మోదీ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. గత ఏడాది భారత్లో లక్సన్ పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. తాజా చర్చల ద్వారా ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. విదేశాంగ శాఖ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆక్లాండ్లో ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కివీస్ దేశ అభివృద్ధిలో ఇండో కివీల పాత్రను మరియు వారి నైపుణ్యాలను ఆయన కొనియాడారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఆర్థిక సంబంధాలు ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎంతో కీలకమైంది. ఆ చారిత్రాత్మక ఒప్పందం నేపథ్యంలోనే ప్రస్తుత ప్రధాని చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నూతన ఒప్పందం ద్వారా న్యూజిలాండ్ వస్తువులపై దాదాపు 95% టారిఫ్లను భారత్ తొలగిస్తుంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పుంజుకోనున్నాయి. పెట్టుబడులు, సముద్ర జలాల భద్రత మరియు రక్షణ రంగాలపై ఇరు నేతలు లోతుగా చర్చిస్తారు. పర్యాటకం, ఉన్నత విద్యా సంబంధాల బలోపేతంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అంతర్జాతీయంగా సవాలుగా మారిన ఉగ్రవాద నిర్మూలనపై ఇరు దేశాలు సంయుక్తంగా పోరాడాలని నిర్ణయించాయి. ఆక్లాండ్లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభిన్న రంగాల ప్రతినిధులతో కలిసి పెట్టుబడుల అవకాశాలపై ఆయన చర్చిస్తారు. ఈ చర్చల ద్వారా భారత్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వ్యాపారంతో పాటు క్రీడారంగ ప్రముఖులను కూడా మోదీ కలవనుండడం విశేషం. న్యూజిలాండ్ రాకముందు ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటన అత్యంత వ్యూహాత్మకంగా సాగింది. మెల్బోర్న్ నగరంలో జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి మోదీ ఈ 3వ సదస్సులో పాల్గొన్నారు. రక్షణ, భద్రతా సహకారంపై ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించారు. 2 దేశాల సాయుధ దళాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం దీని ముఖ్య లక్ష్యం. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం, సముద్ర భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత జరిగిన CEO ఫోరం సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్రీన్ ఎనర్జీ, అధునాతన టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలను కోరారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు ప్రధానులు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ శామ్ మోస్టిన్, ప్రతిపక్ష నేత అంగస్ టేలర్లతో మోదీ చర్చలు జరిపారు. అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన
కమ్యూనిటీ ఈవెంట్లో భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకునే ముందు ప్రధాని మోదీ ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని మిగిల్చారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ఆయన చారిత్రాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. క్రీడా ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ మైదానంలో ఇరు నేతలు సందడి చేశారు. అక్కడే ఇండియా ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కబడ్డీ క్రికెట్ ప్లేయర్స్తో ప్రధాని మోదీ ముచ్చటించి వారిని ఉత్సాహపరిచారు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు లీసా స్తాలేకర్లతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే కాలంలో భారత్లో కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రీడా సహకారం ఎంతో అవసరమని మోదీ స్పష్టం చేశారు. ఈ నూతన రోడ్ మ్యాప్ ఇరు దేశాల యువ క్రీడాకారుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. క్రీడల ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా మైదానంలో ఇరు ప్రధానులు సందడి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ అత్యంత ఉత్సాహంగా న్యూజిలాండ్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఆస్ట్రేలియాలో డిఫెన్స్, స్పోర్ట్స్ రంగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించిన ప్రధాని మోదీ ఇప్పుడు న్యూజిలాండ్తో సరికొత్త స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు వేస్తున్నారు.